అండి. నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మాది కొరను ప్రణయం పార్ట్ 154తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ హైప్స్ గురించి. లైక్స్, హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఇస్తున్న వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి దక్షి కూర్చోగానే అద్వైత్ భూమిని తీసుకువెళ్ళి కూర్చోబెట్టబోతున్న సమయంలోనే ఆద్య కూర్చోబోతుంటే అద్వైత్ కుర్చీ వెనక్కి లాగేస్తాడు. ఏంటి అన్నట్లు ఆద్య చూసేసరికి తనని కూడా కొంచెం పక్కకు జరిపి భూమి కూర్చున్న వీల్ చైర్ని ముందుకు జరుపుతాడు. ఆద్య అద్వైత్ వైపు కోపంగా చూస్తుంటే ఆద్యని పక్కకు తీసుకువెళ్ళి మనం కొంచెం కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే కోపం ఎలా పొగుడుతుందిరా, తనేం ప్రయత్నం చేస్తుందో మనం కూడా చూడాలి కదా అని అద్వైత్ అంటాడు. నువ్వు ఫ్రెండ్ అంటూ తన మీద జాలి పడుతున్నావా? ఎంత టెన్షన్ పడ్డావు నువ్వు? అప్పుడు ఎలా క్షమించేస్తున్నావు అని కోపంగా అడుగుతుంది ఆద్య. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. నువ్వు తనతో మాట్లాడకుండా ఉండడానికి ఎంత కష్టపడుతున్నావు అని అడుగుతాడు అద్వైత్. ఆ మాటకి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న ఆద్య చేతులు పట్టుకొని దగ్గరికి వస్తే ఎక్కడ తనతో మాట్లాడతాను అని బలవంతంగా నీకు నువ్వు దూరంగా ఉంటున్నావు. తను చేసింది భయంతోనేరా, అది మనకి తెలిసిన విషయమే. తన గురించి నానమ్మ అలా భయపెట్టి ఒట్లు వేసుకునేసరికి ఏం చేస్తుంది చెప్పు? ఒకటి ఆలోచించు. సేమ్ తను ఉన్న సిచ్యువేషన్లో నువ్వుంటే నువ్వెలాంటి నిర్ణయం తీసుకుంటావు ఫ్యామిలీ కోసం అడుగుతాడు అద్వైత్. నేనేం అలా ప్రేమించే వాళ్ళ దగ్గర నిజాలు దాయను అని అంటుంది ఆద్య. నీకొకటి అర్థం కావడం లేదు ఆద్య. తనున్న సిచ్యువేషన్ అంటున్నా అంటే తన అమ్మ నాన్న ఎవరో మనకి తెలియకుండా తన గతం తనని వెంటాడుతూ ఉంటే ఎంత ప్రేమించినా వాళ్ళ కుటుంబం ప్రమాదంలో ఉంటుందని తెలిస్తే నువ్వెలాంటి నిర్ణయం తీసుకుంటావు అది చెప్పు. ఆ మాటకి ఆద్య సైలెంట్ అయిపోతుంది. తను అలాంటి నిర్ణయం తీసుకుందిరా, వాళ్ళకి విషయం చెప్పేస్తాను అని అన్నది నానమ్మ. అలా తెలిస్తే మనందరికీ ప్రమాదమని తనకి భయం వేసింది. అలా అని అన్నయ్య దగ్గర దాయడం తప్పే. మనకి చెప్పాలనుకుంది, కానీ చెప్పే టైమింగ్ని తప్పుగా ఆలోచించింది. ఆ క్షణం తన మనసు తన మెదడు ఒకటే ఆలోచించిందిరా, ఈ ఫ్యామిలీలో ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు అని, ముఖ్యంగా అన్నయ్య డిస్టర్బ్ అవ్వకూడదు అని. తన గతం విన్నావు కదా, ఏ ఆడపిల్ల గతాన్ని వెనక పెట్టుకొని అందరూ తనని అర్థం చేసుకుంటారు అని నమ్మకంగా ఉండగలదు. అందుకే తనేం ఆలోచించాలో అర్థం కాక అలా అని మనకు దూరంగా కూడా వెళ్ళలేక అన్నయ్య వచ్చిందాక నానమ్మకి అనుమానం రాకుండా ఒక సేఫ్ ప్లేస్లో ఉండాలి అనుకుంది. కానీ ఆ గడ్డి పరక వల్ల ఇదంతా జరిగింది. అది ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే తనకి ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా. మనకి చెప్పలేదని మనం అనుకుంటున్నాం, కానీ మనకు తను చెప్పిన మరుక్షణం మన రియాక్షన్ ఎలా ఉంటుంది నువ్వే చెప్పు. ముందు వెనక ఆలోచించకుండా వెంటనే నానమ్మ మీద ఫైర్ అయిపోతాం కదా. తన వల్లే మనందరం గొడవలు పడుతున్నాం అనుకొని తను ఎంత సఫర్ అవుతుంది. అప్పుడు తనని నానమ్మ ఒక స్వార్థపరురాలిలా చూస్తుంది కదా. తన మనస్తత్వం అంతేరా, అందరి కోసం ఆలోచిస్తుంది, తన కోసం ఆలోచించదు. ఇప్పుడైనా అన్నయ్య పూర్తిగా తనని క్షమించే వరకు మనం కొంచెం తనతో కటువుగానే ఉంటాం. ఎందుకంటే తను ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా ఉండటానికి, ఇక అన్నయ్య తనతో మాట్లాడకుండా ఉండడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆలోచించి ఒకసారి. భావ నీతో ఒక్కరోజు మాట్లాడకపోతే నువ్వెలా ఫీల్ అవుతావురా? తన కాలు బాగుంటే మనమేమీ హెల్ప్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ పాటికి నీ రూమ్కి వచ్చి నిన్ను బతిమలాడుకునో లేదా నన్ను బ్లాక్మెయిల్ చేసినట్టు చేసో ఈ పాటికి నిన్ను కూడా కూల్ చేసుకునేదిగా. ఇక అన్నయ్య దగ్గరికి తనే వెళ్ళిపోయేదిగా. పాపం పరిస్థితి అస్సలు బాలేదు. చూసావు కదా మొహం ఎలా డల్గా అయిపోయిందో. కొంచెం అవకాశం ఇస్తాం మనం, అంతే తప్ప మనమేమి ఇన్వాల్వ్ అవ్వం కదా. తను ఏం ప్రయత్నం చేస్తుందో చూసి మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా అని అద్వైత్ అనగానే సర్లే అని మూతి తిప్పుకుంటూ వెళ్ళి కూర్చుంటుంది ఆద్య. అప్పటికే భూమి ప్రయత్నం చేయడం మొదలు పెట్టేస్తుంది.
దక్ష్ వైపే చూస్తూ, మాట్లాడొచ్చు కదా సార్, ప్లీజ్ అని చిన్నగా అడుగుతుంది. పెద్దవాళ్ళందరూ అక్కడే ఉండడంతో గట్టిగా మాట్లాడడానికి కూడా లేక తన దీనస్థితికి తనకే చిరాగ్గా అనిపిస్తుంటే ధైర్యం చేసి తన చేతిని దక్ష తొడ మీద వేసి చిన్నగా వేళ్లతో గోకడం మొదలు పెడుతుంది. దానికే దక్ష బాడీ ఆ స్పర్శకి ప్రతిస్పందించడం మొదలు పెడుతుంది. దక్ష సీరియస్గా చూసేసరికి మీరు అలా చూసినా నేనేం భయపడను అంటూ ఆ చేతిని అలాగే చిన్నగా దక్ష నడుం దగ్గరికి తీసుకువెళ్ళి వేళ్లతో చిన్నగా చక్కలగిలిలా పెట్టడం మొదలు పెడుతుంది. భూమి చెయ్యి నడుం మీద పెట్టేసరికి ఆ స్పర్శకి తన ఒంట్లో ఉన్న హార్మోన్స్ చిన్నగా అల్లరి చేయడం మొదలు పెట్టడంతో దక్ష్ తినేవాడల్లా ఆపేస్తాడు. అదంతా చేయడం భూమికి కష్టంగా ఉన్నా ఇప్పుడు తను సిగ్గుపడితే కష్టం అనుకొని దక్ష్ వేసుకున్న టీషర్ట్లో నుంచి చిన్నగా చేతిని లోపలికి పెట్టడం మొదలు పెట్టేసరికి తన ఎడం చేత్తో భూమి చేతి మీద చేయి వేసి చేతిని తీయబోతుంటే దక్ష్ ట్రాక్ ప్యాంట్ గట్టిగా వేళ్లతో బిగబట్టేస్తుంది. భూమి వైపు కోపంగా చూసేసరికి ప్లీజ్ అని చిన్నగా కళ్ళతో రిక్వెస్ట్ చేస్తుంది. వెంటనే చూపు తిప్పేసి నచ్చింది చేసుకోపో అన్నట్లుగా తినడం మొదలు పెడతాడు దక్ష్. భూమి కూర్చుంది వీల్ చైర్ కావడంతో బాగా ముందుకు పెట్టడంతో టేబుల్ కింద ఏం జరుగుతున్నదనేది ఎవరికీ కనిపించదు. చేతిని అలాగే టీషర్ట్ లోపల నుంచి చిన్నగా దక్ష పొట్ట దగ్గరికి తీసుకువెళ్ళి వేళ్లతో ఆడించడం మొదలు పెడుతుంది. అవన్నీ దక్ష తనకి చేసే పనులు. అమ్మాయిలేనా, అబ్బాయిలు కూడా స్పందిస్తారు కదా ఇలాంటి వాటికి అన్నట్లుగా ఇప్పుడు తను దక్ష దగ్గర ప్రయోగిస్తుంది. కానీ తన శరీరానికి నేరుగా తాకుతున్న భూమి వేళ్ళకి ఒక్క నిమిషం తడబడినా వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మనసులో వస్తున్న నవ్వుని బయటికి రానివ్వకుండా ఆపుకుంటూ ఫాస్ట్గా తిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు దక్ష్. అది గమనించిన భూమి బాగున్న కాలు వేలితో దక్ష్ కాలు మీద చిన్నగా గోకడం మొదలు పెడుతుంది. రాక్షసి తెలివితేటలు బాగా నేర్చుకుంది అని ముద్దుగా తిట్టుకుంటూ తనకి దూరంగా ఉండడం కష్టంగా ఉన్నా ఇప్పుడు తన స్పర్శ అది కూడా కవ్వించేలా చేస్తున్నా తన పనులకి తన ఒంట్లో కోరికల కొలిమి సెగ ఆవిరిలా బయటకు వస్తుంటే దక్ష నుదుటి మీద చిరు చెమట పడుతుంది. ఇక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలనుకున్న దక్ష్ రెండు కాళ్ళని తన కాలితో చుట్టేస్తుంది కదలకుండా. పెద్దవాళ్ళందరూ భూమి దక్షతో మాట్లాడడానికి ఏదో ప్రయత్నం చేస్తుందిలే అని వాళ్ళ వైపు చూడకుండా వాళ్ళ మాటల్లో వాళ్ళు గడిపేసి తినేసి అక్కడి నుంచి ఒక్కొక్కరిగా నిష్క్రమిస్తారు. అసలు ఎప్పుడు మొదట తిని లేచే దక్ష్ ఇంకా లేవకపోవడం చూసి ఏం జరుగుతుందని వాళ్ళకి అర్థమవుతుంది. విజయ్ బయటికి వెళ్ళిపోతాడు అప్పటికే. పద అని ఆదికి అద్వైత్ కూడా సైగ చేయడంతో అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చేస్తారు. ప్లీజ్ ప్లీజ్ దక్ష సార్, ఈ ఒక్కసారి నన్ను క్షమించరా, ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతుంది రిక్వెస్టింగ్గా. తను చేసే పనులకి తను పెట్టే ఎక్స్ప్రెషన్స్కి వెంటనే తనని హత్తుకుపోయి ముద్దు పెట్టాలని కోరిక వస్తున్నా బలవంతంగా ఆపుకుంటూ ఇప్పటికే ఎన్నిసార్లు నిన్ను క్షమించాను అని సీరియస్గా మొహం పెట్టి అడుగుతాడు. మీకు మాట ఇచ్చాక నేనేమీ తప్పు చేయలేదుగా, కనీసం అడుగు బయటకు పెట్టలేదు, మీ దగ్గర ఏమీ దాయలేదు కూడా, ఇప్పుడు దాచాను అంటే అర్థం చేసుకోండి సార్. నీకు నా మీద నమ్మకం లేదు. నాకు చెబితే నేను సీరియస్ అయిపోయి గొడవ పెట్టుకుంటానని, ప్రాజెక్టుకి వెళ్లకుండా ఆగిపోతానని నమ్మకం. నా మీద అసలు నమ్మకమే లేని నీతో నేను మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత? ఈ కలలన్నీ ఆపేసి వెళ్ళి నీ పని చూసుకో అని కుర్చీ వెనక్కి జరిపి లేచి వెళ్ళబోతున్న దక్ష చేయి పట్టి గట్టిగా లాగేసరికి వచ్చి భూమి మీద పడతాడు. దక్ష పడిన ఊపికి వీల్ చైర్ వెనక్కి వాలిపోతుంటే ఒక చేతితో డైనింగ్ టేబుల్ పట్టుకొని ఇంకో చేత్తో వీల్ చైర్ని పట్టుకుని సరిగ్గా పెట్టి కోపంగా చూస్తాడు. అబ్బా, నేనేం చేసినా కోపమే మీకు అని చుట్టూ చూసి దక్ష పెదాల మీద తన పెదాలు నిలుపుతుంది. వెంటనే వీల్ చైర్ని వెనక్కి జరుపుతూ ఇలాంటివన్నీ చేస్తే పడిపోతాను అనుకుంటున్నావా అని చెయ్యి విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది మీరు ఇలా చేస్తే. మీతో మాట్లాడకుండా ఉండలేను సార్. ఎందుకు నన్ను మీ మాయలో పడేశారు? ఎందుకు మీరు లేకుండా ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చారు? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేశారు? ఇప్పుడు ఎందుకు ఇలా నన్ను దూరం పెడుతున్నారు? నేనేది చేసినా ఈ కుటుంబం కోసమే చేశాను.
నా వల్ల ఈ కుటుంబం ఎప్పుడూ చిన్న బాధ కూడా పడకూడదని చేశాను. అదెందుకు మీకు అర్థం కాలేదు. అయినా కూడా నేనేమి మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకోలేదు. చిన్న ఆలోచన చేశాను అంతే. ఆ దరిద్రపు పొట్టిదాని వల్ల, ఆ గడ్డి పరక వల్ల ఇదంతా జరిగింది. దాన్ని మాత్రం పంపించేశారు క్షమించి. నన్ను మాత్రం ఏడిపించేస్తున్నారు. అసలా పొట్టి మొహాన్ని తల కిందకి కాళ్ళు పైకి పెట్టి వేలాడదీయించాలి అనుకున్నాను. కానీ మీరు కూడా పెద్దగా శిక్ష పడనివ్వకుండానే పంపించేశారు. నాకు మాత్రం ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు. ఏం చేస్తే మీకు కోపం పోతుందో చెప్పండి. చేస్తాను. ఎక్కడ ప్రామిస్ చేయమంటారో చెప్పండి. చేస్తాను. ఎక్కడ సంతకాలు పెట్టమంటారో చెప్పండి. పెడతాను. ఇంకోసారి నేను ఇలా చేస్తే నన్ను మీరే చంపేయండి. ఇంకా మీకు కోపంగా ఉంటే నన్ను 4 కొట్టండి. అంతేకాని ఇలా మాట్లాడకుండా ఉండకండి సార్. ప్లీజ్ అని అంటూ వీల్ చైర్ వెనక్కి తిప్పుకునేసరికి దక్ష్ వెళ్ళిపోవడం చూసి, ఎందుకు సార్ అంత కోపం నా మీద? నాతో మాట్లాడకుండా ఉండలేక అర్ధరాత్రైనా వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంటున్నారు? మీ మనసు ఎంత గాయపడిందో, మీరెంత టెన్షన్ పడ్డారో మీ కోపంలోనే తెలుస్తుంది. అది పోగొట్టాలంటే నేను మీకు దగ్గరగా ఉంటేనే అవుతుంది. కానీ ఈ దరిద్రపు కాలు, తొక్కలో కాలు నన్ను కదలకుండా చేసేస్తుంది అని ఆ కాలుని తిట్టుకుంటూ ముందుకి వీల్ చైర్ అనుకుంటూ హాల్లోకి వస్తుంది. సంధి ఎంతవరకు ఫలించింది భూమి అని అడుగుతారు వైజయంతి గారు. మీ అబ్బాయి కోపం మీకు తెలిసే ఉంటుందిగా అత్తయ్య. ప్లీజ్ మీరు మాట్లాడరా ఆయనతో. గాడ్ ప్రామిస్ ఇంకెప్పుడు నేను ఇలా ఆయన దగ్గర ఏమీ దాయను. నేను చెప్పాలి అనుకుంటున్నా ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నాది. వీళ్ళందరూ కూడా నా మీద పగపట్టేశారు అని అంటుంది బాధగా. నీకు మళ్ళీ చెప్తున్నా, వాడిది కోపం కాదు బాధ. ఆ బాధ పోగొట్టే ఆలోచన చేయు. ఆయనకి బాధ. మరి వీళ్ళకేమైంది? ఆద్య, నీకొకటే చెప్తున్నాను. నీ ఇష్టం ఇంకా. ఆలోచించుకో. నా గురించి మీకు ముందు నుంచి తెలుసు. నేను ఎలా ఆలోచిస్తానో కూడా తెలుసు. ఆ రోజే కాదు, ఈ క్షణమైనా కూడా నా వల్ల మీ ఎవరికైనా ప్రమాదమని అనిపిస్తే నేను అలాగే ఆలోచిస్తాను ఆద్య. అది నా మైండ్ సెట్. ఒక్కసారి నా స్థానంలో ఉండి నువ్వు ఆలోచించు. నువ్వెలాంటి నిర్ణయం తీసుకుంటావో ఆలోచించు. ఒక ఆడపిల్ల అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన ఆలోచన ఎలా ఉంటుందనేది ఆలోచించు. ఇక అంతకంటే నేనేం చెప్పలేను. మీ అందరినీ దగ్గరికి వచ్చి బతిమిలాడుకోవడానికి నా కాలు నాకు సహకరించడం లేదు. బలవంతంగా లేచి వద్దామన్నా ఇప్పటికే నా రాక్షసికి నా మీద కోపం పీకల దాకా ఉంది. ఒకవేళ ఆ కాలుని లెక్క చేయకుండా నేనేమైనా చేస్తే ఇక ఆయన ఉగ్ర రూపాన్ని చూడాలి నేను. ప్రేమ ఉన్న చోట కోపం ఉంటుంది. అలాగే ప్రేమ ఉన్న చోట క్షమాపణ కూడా ఉంటుంది. నేను చేసింది తప్పు కాబట్టి మిమ్మల్ని అందరినీ క్షమాపణలు అడిగేశాను. అయినా మీకు కోపాలు పోకపోతే మీ ఇష్టం. మీకెప్పుడు నాతో మాట్లాడాలనిపిస్తే అప్పుడే మాట్లాడండి. మీ అన్నయ్య విషయంలో మాత్రం నా ప్రయత్నం నేను చేసుకుంటా. నా వల్ల మీరందరూ పడిన బాధకి చేతులెత్తి నమస్కారం చేస్తూ క్షమించమని అడగడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. ఒకవేళ మీరేదైనా తప్పు చేస్తే ఎన్ని రోజులు నేనైతే కోపంగా ఉండను. మనుషులన్నాక ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చిన్న తప్పు చేస్తారు అని నన్ను తీసుకువెళ్తారా పెదనాన్న అని అడుగుతుంది భూమి. హర్ష గారు భూమిని తీసుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. మరీ అంత కోపాలెందుకమ్మా? తను ప్రమాదానికి ఎదురెళ్ళిందనే కదా మీ అందరి కోపం. కానీ మన ఇంట్లో వాళ్ళ వల్లే కదా వెళ్ళింది. తనన్నది నిజమే కదా. తనున్న పరిస్థితుల్లో మనం ఎవరు ఉన్నా మనము అలాంటి నిర్ణయం తీసుకుంటామేమో. ఆలోచించండి. తప్పు చేసిందనే కదా సారీ చెప్పింది. ఈరోజు కాకపోయినా రేపైనా మళ్ళీ మీరు మాట్లాడాల్సిందేగా. ఇక అంతకంటే మా కోడలు తగ్గి మాట్లాడడం మాకు నచ్చడం లేదు. ఇంకా తన మీద కోపం చూపించడం కరెక్ట్ కాదేమో అని అంటారు స్రవంతి గారు. ఆద్య ఏం మాట్లాడకుండా రూమ్కి వెళ్ళిపోతుంది. భూమి విషయంలో తను బాగా భయపడిందిలే స్రవంతి. కాకపోతే తాను సారీ చెప్పేసింది కదా. ఇక పట్టు విడుపులు ఉంటే బాగుంటుంది. చూద్దాంలే ఎంతవరకు ఒకరికొకరు దూరంగా ఉండగలరు అని అంటారు వైజయంతి గారు. హర్ష గారు గుమ్మం వరకు తీసుకువెళ్ళి అక్కడ వీల్ చైర్ని ఎత్తబోతుంటే విజయ్ వచ్చి ఎత్తి లోపలికి తీసుకొస్తాడు. రోజు విజయ్నే
పైకి తీసుకువెళ్ళి తనని రూమ్లో పడుకోబెట్టడం అలవాటు కావడంతో అలాగే తీసుకువెళ్ళి పడుకోబెట్టి వచ్చేస్తుంటే, నువ్వు కూడా నన్ను ఇంకా ఏడిపించాలనే అనుకుంటున్నావా అన్నయ్య అని అంటుంది. ఎవరిని ఏడిపించారు అని అంటాడు వెనక్కి తిరిగి కోపంగా. సారీ చెప్పేశాను, ఇంకా ఏం చేయాలో చెప్పండి. మీ అందరి కోపాలు పోవాలంటే పోనీ మీ కాళ్ళు అని అనేసరికి కోపంగా చూస్తాడు. నాకు ఆ టైంలో ఆలోచన తప్ప ఇంకేమీ రాలేదు. నీకు చెప్పాలన్న ధైర్యం చాలలేదు. ఆయనకి చెప్పనప్పుడు నీకెలా చెప్తాను అనుకుంటున్నావు? సర్లే, ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటే మీ కోపాలు తగ్గుతాయో అన్ని రోజులు ఉండండి. నేను కూడా మిమ్మల్ని ఇంకా విసిగించనులే. ఎంత కోపం ఉన్నా నన్ను మోయడం మానేసావా? లేదు కదా. రేపటి నుంచి నన్ను మోయాల్సిన అవసరం కూడా లేదులే. నేను ఈ రూమ్ నుంచి ఎక్కడికి రావాలి అనుకోవడం లేదు. నాతో మాట్లాడకుండా నన్ను మోయాలి అన్న కష్టం కూడా మీకు అవసరం లేదు. నా కాలు తగ్గే వరకు నేను ఇంక ఇక్కడే ఉంటాను. గుడ్ నైట్ అన్నయ్య అని అంటుంది భూమి. ఈ పౌరుషాలకేమీ తక్కువ లేదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విజయ్. మీకేనా పౌరుషాలుండేది? నాకు కూడా ఉంటాయి. బతిమలాడుతుంటే మరీ ఎక్కువ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ముందు అసలు నా మొగుడిని అనాలి అని తిట్టుకుంటూనే పడుకుండిపోతుంది భూమి. దక్ష్ పైకి వెళ్ళి ఒంటికి పట్టిన చెమటికి టీషర్ట్ తీసి పక్కన పడేసి ఏసీ 16లో పెట్టుకొని మంచం మీద వాలిపోయి కాసేపు కళ్ళు మూసుకొని ఉండిపోతాడు. 10 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి, రాక్షసి, చెమటలు పట్టించావు కదే, ఇంత చనువు ప్రదర్శిస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని నవ్వుకుంటాడు. ఎంతసేపటికి భూమి స్పర్శ తనని వీడిపోకుండా తనని తీయని నొప్పికి గురి చేస్తుంటే ఆ క్షణం వెళ్ళి భూమిని హత్తుకుని పడుకోవాలి అన్నంత కోరిక వస్తున్నా తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి చాలానే కష్టపడ్డాడు దక్ష్. భూమి చేసిన పనులన్నీ గుర్తుకొస్తుంటే నవ్వుకుంటూ, నీ మీద కోపం నాకు వస్తుందా అసలు? ఇదంతా నా బాధ. అది నీకు అర్థం కావాలి. ఇంకొకసారి నువ్వు పిచ్చి పనులు చేయకుండా ఉండాలి. ఏ చిన్న విషయం నా దగ్గర దాయకుండా ఉండాలి. ఇప్పుడిప్పుడే కాకపోయినా ప్రమాదమైతే ఇంకా మనల్ని వదిలిపోలేదు. ఇంకోసారి నువ్వు ఎవరి కోసమో రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉండాలి అంటే నేను కొంచెం కఠినంగానే ఉండాలి. కష్టంగా ఉంది నల్లత్రాచు, నీకు దూరంగా ఉండడం. ఇది నీకు మాత్రమే శిక్ష అనుకుంటున్నావు, కానీ నాకు నేను కూడా శిక్ష వేసుకుంటున్నాను. నీకు నమ్మకం కలిగించలేకపోయాను అని. చూస్తాను ఇంకెన్ని వేషాలు వేస్తావో అని నవ్వుకుంటూ శరీరం తన మాట వినను అంటున్నా కష్టంగానే నిద్రని ఆహ్వానిస్తాడు దక్ష్. కథ కొనసాగుతుంది. అర్థమైందా మా దక్ష కోపం ఎందుకో? తొందరలోనే ఆ కోపం వీడిపోతుందిలేండి. కథ నచ్చితే కథని ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అయిపోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.